హలో, ఎక్కడున్నావురా? అక్క ఇప్పుడు కాలేజ్ నుంచి బయలుదేరానక్క. ఒక నిమిషం మాకు. ఏంది బాబు, అన్ని ఫెయిల్ అయ్యా ఉంటాగా? నా కొడుకు అన్ని పాస్ అయ్యాడు. అమ్మా నాన్నలు బాధ పెట్టబాకురా. నా కొడుకు చూడు ఎంత ప్రౌడ్గా చేశాడు. బుద్ధుందా కొంచెమైనా నీకు? ఏం చేస్తున్నావు? అక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానక్క. మొహం ఎలా చూపించుకోవాలి అర్థం కాలేదక్క. అందుకే చనిపోదాం అనుకున్నాను. ఫెయిల్ అయిపోయావని చెప్పి చనిపోవడం ప్రయత్నిస్తున్నావు. కొంచెమైనా బుద్ధుందా? నీ పేరెంట్స్ గురించి, నీ ఫ్యామిలీ గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నావా? ఈ లైఫ్ లో ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకేం లేనట్టేనా? ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి చోటు. ఇదే కాదు లైఫ్. ఎందుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయావని చెప్పి చనిపోవడం ప్రయత్నిస్తున్నావు? ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు నీ వెనక ఎంతమంది ఆధారపడి ఉన్నారో ఒకసారి ఆలోచించు. సారీ అక్క, ఇంకోసారి చేయను. తప్పు అయిపోయింది అక్క. సరే రా వెళ్దాం. అరే ఏమైందిరా? ప్రతిసారి కాలేజ్ రాకుండా మాట్లాడుతావు కదా, ఈసారి సైలెంట్ గా ఉన్నావు. ఏం జరిగింది? అక్క నా మూడేం బాగాలేదక్క, అందుకే అక్క నీతో మాట్లాడలా. నిన్నెవరైనా బాధ పెట్టారా? ఏం జరిగింది? అక్క ఫ్రెండ్స్ అందరూ నేను చీట్ చేశారు. ఫ్రెండ్షిప్ ఏం చిరాకు వచ్చింది అక్క. ఇందులోని కదా చిరాకు వచ్చింది. ఏం చేశారు నిన్ను? అక్క వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నాతో ఉంటారక్క, కానీ నాకు ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు నాతో ఎప్పుడు ఉండలేదక్క. మరి హ్యాపీగా ఉండరా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అక్క నేను అసలే బాధగా ఉంటాను. ఎందుకు హ్యాపీగా ఉండమంటావు? జోకే మాకు అక్క. ఒక్కసారి నువ్వు ఫెయిల్ అవుతానే కదా నీకు తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ లో కావచ్చు, స్టడీస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు. అప్పుడు తెలుస్తుంది నీ వెనక ఎవరు నీతో ఉంటున్నారో, ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో అని. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండు. అక్క మనం ఎప్పుడు కింద పడిపోతే అప్పుడు తెలిసిద్ది అక్క. ఎవరు మనం ప్రేమించేవాళ్ళు, ఎవరు దూషించేవాళ్ళు. చెప్పింది కరెక్టే అక్క నువ్వు. సరేనా, అన్నం కూడా తెలియదంట కదా, పద వెళ్దాం. సరే అక్క, ఇప్పుడు తెలిసింది అక్క ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. హే రమ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నా కీర్తి. ఏంటి రమ్య ఇలా ఉన్నావు? ఓ మర్చిపోయినా, మీ నాన్న సేల్స్ మ్యాన్ కదా. ఇంకా మీ మిడిల్ క్లాస్ బతుకులు మారలేదా? మర్చిపోయా, మీ డాడీ చదివింది తంతే కదా. ఏంటి వింటున్నా కదా అని ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు? నీకు బాగా డబ్బు ఉందన్నా మిడిల్ క్లాస్ అని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నీకొక జీవిత సత్యం చెప్తా విను. నీ దగ్గరున్న డబ్బు అనుభూతిని మాత్రం ఇస్తుంది, కానీ నా దగ్గరున్న పేదరికం అనుభవాన్ని ఇచ్చింది. నా పేదరికం నాకెన్నో నేర్పించింది. వినయం, విధేయత, ఒక మనిషిని ఎలా గౌరవించాలో, ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో కూడా నేర్పించింది. అంతేకాదు ఓర్పుని, సహనాన్ని కూడా నేర్పించింది. కాబట్టి ఇంతవరకు నీతో మాట్లాడగలుగుతున్నాను. వీలైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయంగా ఉండు, అంతేగాని పేదరికాన్ని తక్కువ చేసి మాట్లాడుకు. దయచేసి నన్ను బాధ పెట్టినట్టు ఇంకెవరిని బాధ పెట్టకు. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే ఎస్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చెల్లి ఆగు చెల్లి. ఎవ్వరు మేడం మీరు? అక్కను పట్టుకుని ఎవరంటావేంటి చెల్లి? కుటుంబ బాధ్యత తెలుసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని నీ స్వార్థం నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు. నువ్వు చేసిన పనికి అమ్మ వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ చూపించిన డబ్బులు లేక అందరిని అడిగినా ఎవరు ఇవ్వలేదు. అక్కని నీ దగ్గరికి వచ్చి అడిగాను. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత కూడా మర్చిపోయి తల్లిదండ్రులు ఎవరు, అసలు నాకు తల్లిదండ్రులు లేరు, అసలు నువ్వెవరని బయటికి గెంటేశావు. అప్పుడు నీకు గుర్తు రాలేదా నేను నీకు చెల్లని? నా తప్పేంటో తెలుసుకున్న తర్వాత మీకోసం చాలా వెతికాను చెల్లి. నేను ఒకే ఒక్కసారి అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్తావా? వాళ్ళని చూడాలని ఉంది, ప్లీజ్ చెల్లి. నువ్వు అలా మాట్లాడేసరికి నాకు ఇంకెక్కడ డబ్బు దొరకలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి నా చెయ్యి కూడా అందరంత దూరంగా వెళ్ళిపోయారు. కేవలం నీ వల్లే. దయచేసి నన్నే బతికి మహాతల్లి. జీవితం విలువ చాలా గొప్పది. దయచేసి మీ స్వార్థం కోసం కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అన్న ఒక నిమిషం ఆగన్న, మా డాడీని అడిగేసి వస్తా. సరేరా. మా ఫ్రెండ్స్ బయటకు డబ్బులు లేవురా. నాన్న నువ్వేం చేస్తావు? నా దగ్గర డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు లేవని చెప్పాను కదా. నన్ను ఎప్పుడు ఇంత చేస్తావు? నాన్న చీపో. అరే అరే రారా రారా. కొడుకు వైండు కూడా నువ్వు అర్థం చేసుకోవరా. డబ్బులే కదా కావాల్సింది, తీసుకుని వెళ్ళరా. అన్న వెళ్దాం పదన్నా. రే ఏంద్రా, మీ నాన్న ఎంత తీసుకిస్తున్నావు? సముద్రంలోకి వెళ్ళి రావటం ఎంత కష్టం రా. మీ నాన్న ఎంతో కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. డబ్బులు ఇస్తావా లేదు మీ నాన్న పేక పెంకుతున్నావు. కొడుకు ఉండి తండ్రిని అలా అర్థం చేసుకోపోతేట్రా. సారీ అన్న, ఇంకోసారి చెయ్యను. అర్థం చేసుకున్నావురా? నాన్న ఇద్దో. చెప్పరా. సారీ నాన్న, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకోసారి తప్పు చేయను నాన్న. నాన్న నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావు తెలిసి మరీ తప్పు చేశాను నాన్న. క్షమించు నాన్న. ఇద్దో నాన్న. సరేలేరా, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు. నువ్వే ఉంచుకోరా డబ్బులు. ఇక్కడే ఆపు.
ఏంటి డాడీ ఇక్కడ? ఇక్కడే అమ్మా. ఇక్కడ ఇంత ఈగల్ గా స్మెల్ వస్తుంది డాడీ. ఇక్కడ తీసుకుంటావేంటి? వేరే షాప్ తీసుకుందాం పదా. రా డాడీ వెళ్దాం. అరే ఆగు, నువ్వు మార్కెట్కి వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటావమ్మా. ఈ వాసన కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. అలాంటిది ఇక్కడ 24 గంటలు ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమో ఆలోచించాలి. నువ్వు చికెన్ అంటే ఇష్టపడతావు. చికెన్ కొట్టు కడిపోతే దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. అక్కడ వాసన వస్తుంది, అయినా చికెన్ తీసుకుంటావు. అంటే నీకు ఇష్టం కాబట్టి చికెన్ తీసుకుంటావు. అలా మటన్ దగ్గరికి వెళ్తావు, ఇష్టపడి తీసుకుంటావు. అక్కడ దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, మరి అక్కడ కూడా తీసుకుంటావు. నీకు ఇష్టమైన దానికోసం స్మెల్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ఈగలు ఉండవా, దోమలు ఉండవా, వాళ్ళకు ఇబ్బందే. కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న శ్రమ అలాంటిదమ్మా. కాబట్టి సమాజంలో అందరినీ సమానంగా చూసి ముందుకెళ్లాలమ్మా. సారీ డాడీ, తప్పైపోయింది. సరే మాట్లాడు, రా వెళ్దాం. సార్ మీ ఆర్డర్. ఏంది ఇంత లేటు? సార్ ఒకసారి నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. నువ్వు చెప్పేదని నేను వినేదేంది? ముందు ఇక్కడ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా. చెప్పేది వినిపించుకోవట్లేదు, నేనేం చేయాలి? తమ్ముడు వాటర్ బాటిల్ తీసుకో తమ్ముడు. అయ్యో పర్లేదన్నా. పర్వాలేదు తమ్ముడు, తీసుకో. చాలా సేపు నుంచి నిన్ను గమనిస్తున్నాను, చాలా కష్టపడుతున్నావు ఎండలో. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎందుకు తమ్ముడు ఇంత చిన్న వయసులో చాలా కష్టపడుతున్నావు? అన్న ఇంట్లో పరిస్థితి బాగాలేదన్నా. పొద్దున్న కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎండలో పని చేస్తానన్నా. ఇంత చిన్న వయసులో ఇంత ఎండలో బాగా కష్టపడుతున్నావు తమ్ముడు. ఖచ్చితంగా నువ్వు కష్టపడడానికి న్యాయం జరుగుతుంది తమ్ముడు. కుటుంబాన్ని అర్థం చేసుకుని ఇంత చిన్న వయసులో బాగా కష్టపడుతున్నావు తమ్ముడు. సూపర్ తమ్ముడు. అదేం లేదన్నా, మా కుటుంబం కోసమే కదన్నా కష్టపడుతుంది. థ్యాంక్స్ అన్న వాటర్ ఇచ్చినందుకు. అరే షర్ట్ సూపర్ గా ఉందిరా, కలర్ బాగుందిరా, తీసుకోరా, చాలా బాగుంటది. అవునారా? బాగుందారా? అవునరా, నీకు చాలా బాగుంటుందిరా, తీసుకోరా. సరేరా. అంకుల్ అంకుల్ మా అమ్మకి ఆపరేషన్ చేయాలి అంకుల్, సీరియస్ ఉంది. దారిలో వచ్చేప్పుడు డబ్బులు పోయాయి, కొంచెం సహాయం చేస్తారా? ఎక్కడ పోగొట్టుకున్నావు నువ్వు? ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు ఎవరు తీసుకెళ్లిపోయారు అంకుల్. ఆగన్నా. ఏంట్రా? ఏంటన్నా నువ్వు? వాళ్ళు చెప్తే నువ్వు నమ్మేస్తావన్నా? నువ్వు ఇలాంటి చాలా చూసామన్నా. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే ఎక్కడికైనా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ అతను చెప్పింది అబద్ధం అయితే డబ్బులే కదరా పోయేది. అంతే కదరా, ఒక తల్లి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కదరా. థ్యాంక్స్ అంకుల్. అంకుల్ మా అమ్మ బాగాలేదు అంకుల్, 10,000 రూపీస్ ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్. 1 వీక్ లో రిటర్న్ చేస్తా అంకుల్. హలో హలో.
అన్న నువ్వేం చేసి అది చేస్తున్నాడన్నా. ఆగురా